గట్టు చింకీ చేశారు సూప్. చలికాలం సాయంత్రం గట్టు చింకీ లివింగ్ రూంలో కూర్చొని టీవీ చూస్తుంటారు. వాళ్ళిద్దరూ సోఫా మీద కూర్చుని దుప్పటి కప్పుకొని కూర్చునుంటారు. చింకీ, ఇంక నాకివ్వు రిమోట్. హాహా గట్టు, ఇంకా 2 నిమిషాలు. లేదు, నాకివ్వు రిమోట్. గట్టు ఇంకా చింకీ రిమోట్ కోసం గొడవ పడుతుంటారు. అప్పుడే టీవీలో ఒక కుకింగ్ షో మొదలవుతుంటుంది. హలో మిత్రులారా, మీకు కూడా చలికాలంలో ఏదైనా వేడిగా తాగాలి లేదా తినాలి అనిపిస్తుంది కదా. రండి, ఇవాళ మనందరం కలిసి తయారు చేద్దాం హాట్ అండ్ సోర్ వెజిటేబుల్ సూప్. గట్టు ఇంకా చింకీ గొడవపడ్డం ఆపేసి చాలా జాగ్రత్తగా టీవీ చూస్తుంటారు. ఎందుకంటే ఆ సూప్ నిజంగా చూడ్డానికి చాలా యమ్మీగా ఉంటుంది. సూప్ యమ్మీగా ఉంది కదా చింకీ? హా గట్టు, వేడివేడిగా చాట్పాట్ మసాలా సూప్, ఇంకా పైగా హెల్తీ కూడా. మిత్రులారా, ముందు మనం చాలా వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. గట్టు ఇంకా చింకీ పూర్తి సూప్ రెసిపీ చూస్తారు. ఆ తర్వాత వాళ్ళకి కూడా ఆ సూప్ తాగాలి అనిపిస్తుంది. ఇంక వాళ్ళ కిచెన్లోకి వెళ్ళి అమ్మతో ఇలా అంటారు. అమ్మా 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 వినండి. హా పిల్లలు, ఏమైంది? అమ్మా, మేము ఆ హాట్ అండ్ సోర్ వెజిటేబుల్ సూప్ తాగాలనుకుంటున్నాం. అది మేము ఇప్పుడే టీవీలో చూసాం. హా అమ్మా, ప్లీజ్ మా కోసం చెయ్యండి. ఏంటి, సూప్? హా అమ్మా. అది ఇప్పుడా? అవునమ్మా. సారీ పిల్లలు, ఇప్పుడు నేను చేయలేను. ఏంటి కానీ ఎందుకు? ఎందుకంటే ఇప్పటికి నేను డిన్నర్ రెడీ చేశాను. ఒకవేళ మీరిప్పుడు సూప్ తాగితే డిన్నర్ తినలేరు కాబట్టి సూప్ రేపు చేస్తాను, సరేనా? అమ్మ మాట విని గట్టు ఇంకా చింకీ బాధపడతారు. ఆ తర్వాత మళ్ళీ లివింగ్ రూంలోకి వెళ్ళి టీవీ చూస్తూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం గట్టు చింకీ, అమ్మా మాకు బ్రేక్ఫాస్ట్కి సూపే కావాలి. హా అమ్మా, అది కూడా హాట్ అండ్ సోర్ వెజిటేబుల్ సూప్. పిల్లలు, మీరు నాకు ముందే చెప్పాలి కదా. ఒకవేళ మీరు ఇప్పుడు సూప్ తాగితే మీకు స్కూల్లో లంచ్ టైం కన్నా ముందే ఆకలేస్తుంది. ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి, ఇంకా పాలు కూడా ఫినిష్ చేయండి. ఆ మాట విని గట్టు ఇంకా చింకీ మళ్ళీ బాధపడిపోతూ ఉంటారు. ఏంటమ్మా మీరు రాత్రి అన్నారు, రాత్రి మేము సూప్ తాగితే డిన్నర్ తినమని. ఇప్పుడు మళ్ళీ మీరే అంటున్నారు ఇప్పుడు సూప్ తాగితే మాకు లంచ్ కన్నా ముందు ఆకలేస్తుంది అని. ఏంటమ్మా ఇది? అమ్మా, నేను ఇంకా గట్టు ఇంకెప్పుడు సూప్ కావాలని అడిగాము. అరే కానీ ఎందుకు చింకీ తల్లి? అమ్మా, నేను ఇంకా గట్టు స్కూల్ నుంచి వచ్చి సూప్ చేసుకుంటాము. అవును, చింకీ సరిగ్గా చెప్పింది. మేము సెల్ఫ్ ఇండిపెండెంట్, మేమే సూప్ చేసుకుంటాము. గట్టు ఇంకా చింకీ మాటలు విని అమ్మకి నవ్వు వస్తుంది. సరే పిల్లలు, ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ తిని స్కూల్కి వెళ్ళండి. గట్టు ఇంకా చింకీ బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్తారు. కానీ నిర్ణయించుకుంటారు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత సూప్ చేయాలి అని. అలానే జరుగుతుంది. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం కిచెన్లోకి దూరుతారు. వాళ్ళని అక్కడ చూసి అమ్మ వాళ్లతో ఇలా అంటుంది. అరే ఏమైంది పిల్లలు? అమ్మా, మేము సూప్ చేయబోతున్నాం. అమ్మా, మీరు నాకు అన్ని కూరగాయలు తీసివ్వండి. ఏంటి, నిజంగా మీరు సూప్ తయారు చేస్తారా? నేననుకున్నాను మీరు జోక్ చేస్తున్నారమని. అరే లేదు అమ్మా, మేం సీరియస్గానే చెప్తున్నాం. హా అమ్మా, నేను ఆ షోలో సూప్ రెసిపీ నోట్ చేసుకున్నాను కూడా తెలుసా? ఏంటి? సరే మీరే ముందు చెప్పండి, మీకు ఏం వెజిటబుల్స్ కావాలి అని. నేను వాటిని కట్ చేసిస్తాను. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే లిస్ట్లో చూసి మీకు వెజిటబుల్స్ ఏం కావాలో చెప్తాను. గట్టు రెసిపీ చదువుతుంటాడు. ఇంకా అమ్మతో ఇలా అంటాడు. అమ్మా, మనకి స్వీట్ కార్న్, క్యాప్సికమ్, క్యారెట్, గ్రీన్ చిల్లీస్, బీన్స్, మష్రూమ్, స్ట్రింగ్స్ ఆనియన్, ఇంకా చాపుడు జింగర్ గార్లిక్ కావాలి. ఓకే గట్టు, నేను వాటిని ఇప్పుడే కట్ చేసి ఇస్తాను. అమ్మా, నేను మీకు ఫ్రిడ్జ్లో నుండి వెజిటేబుల్స్ ఇచ్చి హెల్ప్ చేస్తాను. చింకీ ఫ్రిడ్జ్లో నుండి వెజిటేబుల్స్ తీస్తుంది, ఇంకా వాటిని కడుగుతుంది. అమ్మ ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేస్తుంటుంది. చింకీ, ముందు మనం సాస్ పాన్లో 2 చెంచాల ఆయిల్ వేడి చేయాలి. గట్టు మాటలు విని చింకీ ప్యాన్లో ఆయిల్ వేస్తుంది. ఇంకా ఆ ప్యాన్లో దానిని వేడి చేస్తుంది. ఆ తర్వాత మనం అందులో గ్రీన్ చిల్లీస్, ఇంకా చాపుడు జింజర్ గార్లిక్ వేయాలి. ఓకే గట్టు, వేసానిప్పుడు. ఇది బ్రౌన్ అయిన తర్వాత మనం ఇందులో మిగతా వెజిటబుల్స్ అన్నీ వేయాలి. ఇంకా అవి సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించాలి. ఓకే గట్టు. చింకీ సూప్ ప్యాన్లో వెజిటబుల్స్ అన్నీ వేస్తుంది. ఆ తర్వాత తను గట్టు దగ్గర నుండి రెసిపీ తీసుకుంటుంది. గట్టు ప్యాన్లో వెజిటబుల్స్ అన్నీ కలుపుతుంటాడు.
అమ్మ అక్కడే నిలబడి గట్టు ఇంకా చింకీ కలిసి పని చేయడం చూస్తుంటుంది. ఆ తర్వాత చింకీ ఇలా అంటుంది. గట్టు, ఇప్పుడు మనం ఇందులో చిల్లీ సాస్, సోయా సాస్, టమాటా సాస్ ఇంకా రెడ్ చిల్లీ సాస్ వేయాలి. చింకీ ఎలా చెప్తుందో గట్టు కూడా అలానే చేస్తుంటాడు. ఓకే చింకీ, వేశాను. ఇప్పుడు ఇందులో పెప్పర్ పౌడర్, సాల్ట్ ఇంకా 2 కప్పుల నీళ్లు వేయాలి. ఆ తర్వాత దీన్ని 5 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలి. ఇంకా మన సూప్ రెడీ అయిపోతుంది. ఏమంటావు గట్టు? నేను ఇదంతా చేసేశాను. ఇంకాసేపట్లో చింకీ, మన హాట్ అండ్ సోర్ సూప్ రెడీ అయిపోతుంది. తెలుసు కదా. 5 నిమిషాలలో కిచెన్ మొత్తం వేడివేడి సూప్ సువాసన వస్తుంది. వాసన చూస్తుంటే మీ సూప్ చాలా అద్భుతంగా అయినట్టు అనిపిస్తోంది. నాకు కూడా టేస్ట్ చేయిస్తారు కదూ? హామా, తప్పకుండా. చూడండి పిల్లలు, సూప్తో పాటు నేను మైక్రో ఓవెన్లో గార్లిక్ బ్రెడ్ కూడా పెట్టాను. మనం దానిని సూప్తో పాటు ఎంజాయ్ చేయొచ్చు. ఏ దాంతో సూప్ మజా రెట్టింపవుతుందమ్మా. తప్పకుండా. సరే, ఇంక మీరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. నేను మీకోసం ఈ సూప్ బౌల్లో వేసుకుని తీసుకొని వస్తాను. దాంతోపాటు గార్లిక్ స్టిక్స్ కూడా తీసుకొస్తాను. ఓకే మమ్మీ. గట్టు ఇంకా చింకీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. అమ్మ 3 కప్పులలో గట్టు, చింకీ రెడీ చేసిన సూప్ తీసుకొని వస్తుంది. దాంతోపాటు గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ కూడా వాళ్ళు కలిసి సూప్గా తాగుతారు. వేడిగా ఉంది. గట్టు, చాలా వేడిగా. చింకీ, మనం మాస్టర్ షెఫ్ అయ్యాం కదా. ఈ వేడివేడి హాట్ అండ్ సోర్ సూప్ ఎంత ఎమ్మీగా ఉందో. చలికాలం ఇదింకా వేడివేడిగా యమ్మీగా అనిపిస్తుంది. నిజంగా పిల్లలు, ఇంకొన్ని రోజులైతే మీరు నాకన్నా చాలా బాగా వంట చేస్తారు. అలా ఎప్పటికీ జరగదు, ఎందుకంటే మీరు ప్రపంచంలో అందరికన్నా బెస్ట్ వంట చేస్తారు. ఎలా అంటే ఈ గార్లిక్ స్టిక్స్, వీటితో సూప్ ఇంకా యమ్మీగా అనిపిస్తుంది. ఇలా అమ్మ ఇంకా గట్టు ఇంకా చింకీ చలికాలం సాయంత్రం వాళ్ళ వేడి వేడి సూప్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది కూడా గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ తో. పొంటూన్ కిడ్స్ నుంచి పార్సిల్ వచ్చింది. అరే, పార్సిల్ వచ్చేసిందా? వెళ్ళండి పిల్లలు, ఓపెన్ చేసి చూడండి. వావమ్మా, ఇందులో అయితే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఫిషింగ్ రాడ్ చూడండి. నేను ఏ లెటర్ చెప్తానో మీరు ఆ లెటర్ ఫిషింగ్ రాడ్తో తీసి నాకు ఇవ్వాలి. వావ్, మనం ఫిషింగ్ చేస్తూ లెటర్స్ నేర్చుకుంటామా? ఇక్కడ చూడండి, వీటిని ప్రిస్కీ ఫింగర్స్ అంటారు. వీటితో మీ హ్యాండ్స్ కోఆర్డినేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఇదిగోండి, వీటిలో ఒకటి తర్వాత ఒకటి బీట్స్ వేయడానికి ప్రయత్నించండి. చేయండి. అమ్మా, ఇది చాలా కూల్ గిఫ్ట్. ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మాకు చాలా మజా వస్తుంది. ఇది ఏం బాక్స్? ఇది పొంటూన్ కిడ్స్ లెర్నింగ్ బాక్స్. మేము తీసుకున్నాము నర్సరీ, ఎల్కేజీ ఇంకా జూనియర్ కేజీ పిల్లల కోసం. ఒకవేళ మీరు కూడా ఈ బాక్స్ ఆర్డర్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. లేకపోతే కింద ఇచ్చిన వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయండి. లేకపోతే కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.